అంటే ఎన్నికల వేళ ఇటువారు అటుపోవడం అటువారు ఇటు రావడం సహజం. మీరు ఒకసారి చూడండి, టీడీపీ వైసీపీ నుంచి ఎమ్మెల్యే పార్థసారథి అంటే టీడీపీకి వస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. నిన్న కాక మన అంబట్ రాయుడు జైన్ అయ్యాడు క్రికెటర్, వారు జైన్ అయిన ఒక 2-3 రోజుల్లోనే మళ్ళీ వాపసు వచ్చారు, జనసేన దగ్గరికి వెళ్తున్నారు. అవును, అందుకే చెప్తున్నాను. అంటే అంబట్ రాయుడు బహుశా నేను ఐ డోంట్ నో ది క్యాస్ట్ ఈక్వేషన్ నాకు తెలియదు, కానీ మరి ఆయన ఎందుకు వచ్చారో ఎందుకు పోయారో ఎవరికి అర్థం కాలేదు. ఆయన కూడా చెప్పలేదు నేను కొన్నాళ్ళు నాకేం ఇప్పుడు ఎక్కడికి బోట్టలేదు నేను అన్నారు. ఆయన కూడా నోరిపితే కానీ తెలియదు మనం ఆయనకి, లేకపోతే ఆయన సన్నిహితులు ఎవరికైనా తెలియదు తప్పితే ఆయన ప్రెస్లో ఏం చెప్పలా, నేను ఎందుకు వచ్చాను ఎందుకు పోతున్నాను అని చెప్పలా. ఆయన్ని పక్కన పెడితే పార్థసారథి గారిది కొంత ఇంపార్టెంట్. ఇదే పార్థసారథి గారు పోవటం అనేది బహుశా మరి ఎందుకైనా కావచ్చు. కానీ అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మీకు సీట్లు రాని వాళ్ళు పోతున్నారు ఎక్కువ మంది, మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్కు అసెంబ్లీకి సీట్లు రాని వాళ్ళు పోతున్నారు. కాబట్టి దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవడానికి చాలా సందర్భాల్లో ఆస్కారం లేదు. అలా కాకుండా సీట్ల ఆశ లేకుండానో లేకపోతే సీట్లు వస్తాయి అనుకుని కూడా వెళ్ళిపోతున్న వాళ్ళు ఉంటే ఆ పార్టీ బలహీనంగా ఉందనుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే సీట్లు రాని వాళ్ళు జనరల్గా వెళ్తారు. టీడీపీ ఇంకా క్యాండిడేట్లను ప్రకటించలేదు కదా, లేదండి. మరి అది అందుకని ఏంటంటే ఇప్పుడు మీకు అక్కడ ప్రకటిస్తే అటు నుంచి అటు కూడా చూడదు. నోటిఫికేషన్ ముందే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి రాజకీయ పరిణామాలు ఎక్కడ తెలంగాణలో జరగలేదా? మనకి ఎంతో కొంత జరిగినాయి కదా. ఆ మాటకు వస్తే టీఆర్ఎస్ నుంచి కొద్దిగానే జరిగినా కాంగ్రెస్ నుంచి ఎంతమంది బయటికి పోయారు, లేకపోతే బీజేపీలో కూడా చర్నింగ్ అంత డిసిప్లిన్ పార్టీ అనుకునే బీజేపీ కేంద్ర కమిటీ కేంద్రంలో ఉన్నటువంటి హైకమాండ్ తాలూకు ప్రభావం ఎక్కువ ఉండే బీజేపీలో కూడా పోయారు. అంబట్ రాయుడు పార్టీ కండ కప్పుకున్న 40 గంటలకు లేరు ఆ పార్టీలో. వేరండి అది పెద్ద సీరియస్ పొలిటీషియన్, చిన్న కుర్రాడు, తెలిసాను తెలియకైనా లేకపోతే ఏం ఆలోచించాడో వచ్చాడు, మళ్ళీ ఎంత ఆలోచించాడు ఆయన ఆయన క్యాలిక్యులేషన్స్ వేసుకునే మెషిన్గా మనం అనుకోవటానికి వీలు. కానీ అసలు సేమ్ టైంలో మీరు ఇందాక విశ్లేషించినట్టు అంటే నాని ఏ రకమైన విశ్లేషణ చేశాడు? ఎందుకంటే జగన్ రాజకీయ నాని ఇలాంటి విశ్లేషణ చేస్తారని నేను అనుకోను సార్. నానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ విశ్లేషణలకు అతీతంగా ఆయనకు నిబద్ధత ఉంది. ఆయన నిబద్ధత అందరికీ నచ్చుద్దా అంటే నచ్చపోవచ్చు, కానీ ఆయనకైతే మాత్రం ఒక ముక్కుసూటితనం ఉంది. నాకు నచ్చలేదంటే నచ్చనట్టు కుండబద్దలు కొట్టినట్టు ఉండే బోళా మనిషి, ఒక రకమైన బోళా మనిషి. అంత మాత్రం తెలివి తక్కువడని ఎవరు అన్నారు, కానీ తెలివైనోడే కావచ్చు, చాలా తెలివైనోడు కూడా కావచ్చు. కానీ ముక్కుసూటితనం ఇదే జనానికి నచ్చేది కూడా అదే. జనం దానికే స్పందిస్తారు. మీరు చూడండి చాలాసార్లు జనం ఆ ముక్కుసూటితనం తాలూకు నిజాయితీ మన జనానికి వాళ్ళకి యాక్చువల్గా డైరెక్ట్గా కార్డ్ వేస్తుంది. కానీ డొంక తిరుగుగా చేసేవాళ్ళని జనాలు ఎప్పటికైనా తేడాగానే చూస్తారు. అది తేడాగానే ఉంటుంది. రాజకీయాల్లో కొన్ని లెక్కలు ఉంటాయి కదా సార్, కొన్ని లెక్కలు కొన్ని కూడికలు ఉండాలి. చంద్రబాబు ఎందుకు వదులుకున్నాడు అని చంద్రబాబు కూడా భరించడంలో కాలేదేమో ఈయన ముక్కుసూటుతాను. నాకైతే తెలిసి ఎందుకైనా ఆయన ఎందుకు వదులుకున్నాడు నాకు తెలియదు, కానీ ఈయన వదులుకున్న కారణం ఈయనకు కూడా లెక్కలు ఉన్నాయి. ఏ లెక్కలు ఉన్నాయి ఈయనకి? నాకు గౌరవం ఉండాలనేది, చేసే పని ఇలాగే ఉండాలని ఆ లెక్కలు ఉన్నాయి ఈయనకి. ఈయనకేంటంటే సొంతంగా కెరీర్ నిర్మించుకోవడానికి, అంటే ఆత్మని చంపుకొని కెరీర్ నిర్మించుకునే మనిషి కాదు ఆయన. అది మాత్రం కనపడుతుంది అక్కడ. ఆత్మలని చంపుకొని కెరీర్ నిర్మించుకోదలుచుకుంటే ఆ పార్టీలో రైట్. మీరు అన్నట్టు స్వేచ్ఛ విషయానికి వద్దాం. టీడీపీని చూశారు, వైసీపీని చూస్తున్నారు. టీడీపీలో లేని స్వేచ్ఛ వైసీపీలో ఉంటుందా? వైసీపీలో అసలు ఇన్నాళ్ళు అసలు ఎవరు గోల వాళ్ళదేనని కదా. అసలు ఇప్పుడు మరి ఎందుకు టీడీపీలోనే ఎక్కువ డిసిప్లిన్ పార్టీ. నేను ఒక రకంగా చెప్పాలంటే టీడీపీలోనే ఒక మెషిన్లాగా పనిచేస్తుంది అది. వైసీపీలో ఇప్పుడు ఎవరి గోల వాళ్ళది. ఇప్పుడు జగనేమో ఆ బటన్ నొక్కి అదే తర్వాత నెలలో మిగతా రోజులు సరే నడుస్తుంది కదా, ఒకటి నడుస్తుంది. ఆ తర్వాత మిగతా వాళ్ళు పెద్ద రిమోట్ రోజువారీ ఈ మధ్యకాలంలో పిలిచి క్లాసులు తీసుకుంటున్నాడు, కానీ ఆయన ఇన్నాళ్ళు ఎవరిని పట్టించుకున్నాడు? ఆయన కలవలేదు కదా చాలామంది. ఎవరిని పట్టించుకుని ఎవరికి గట్టిగా క్లాసులు బీకాడని ఈ మధ్యకాలంలో ఆయన క్లాసులు బీకుతున్నాడు. చివరిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు క్లాసులు బీకుతున్నాడు. ఆయన నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేయొద్దు, ఇది ఇదికో అది ఇదికొని ఇన్నాళ్ళు వాళ్ళని పట్టించుకున్నాడు. లేదండి, కేసీఆర్ నాని లాంటి సీనియర్లు ఈ టైంలో డిసిషన్ తీసుకున్నారంటే ఏదో ఒక గుట్టు దాగి ఉంటుంది. అంటే చంద్రబాబును అత్యంత దగ్గరగా చూసి, టీడీపీని అత్యంత దగ్గరగా చూసిన ఇదే కేసీఆర్ నాని ఎందుకు జగన్ వైపు వెళ్ళారు? చంద్రబాబులో నచ్చనిది జగన్లో నచ్చినది ఎలా చెబుతాం అలా? అంటే నేను అనుకోవటం ఏంటంటే, నచ్చందంటే జగన్ వరకు నాకు కనపడేది ఏంటంటే, సరే స్ట్రాటజీస్ పార్టీ పరంగా ఎవరి వాళ్ళకు ఉంటాయి, కానీ చంద్రబాబుకున్నంత అంటే ఇక వ్యూహాత్మకంగా రాజకీయ చాణక్యుడు అంటారు, కానీ దాన్ని మించినటువంటి ఒక ముందు తల వెనక ఏదో ఒక రాజకీయం, అంటే ముందు ఒకటి ఉన్నా కానీ ఆలోచన వెనకాల ఒకటి ఉంటుంది అనేది. అంటే చాణక్యం కూడా జనానికి అందరికీ, అంటే చాణక్యం ఎవరి కోసం? చాణక్యం జనాన్ని గెలిపించుకోవటం కోసం ఉండాలి. జనాన్ని మభ్యపెట్టే చాణక్యం ఒక్కోసారి
అంటే మీకు రైట్, మీ పరిశీలన చెప్పండి సార్, మీ విశ్లేషణ, మీ పరిశీలనలో ఈ టైంలో కేసీఆర్ నాని తీసుకున్న డిసిషన్ రైటా రాంగా? అది మనం అంటే నేను రేపొద్దున ఆయన సక్సెస్ఫుల్ పార్టీలో ఉన్నాడా, జగన్ గెలిస్తే రైటు అలా చెప్పటం లేదు, కానీ ఆయన రైట్ అనేది తీసుకున్నాడు. ఆయనకు ఆత్మ ఉందని నేను నమ్ముతున్నాను. కేసీఆర్ నానికి ఆత్మ ఉంది కాబట్టి ఆత్మ ప్రకారం ఆత్మఘోష ప్రకారం లేకపోతే ఆత్మ తాలూకు ప్రబోధం ప్రకారం చేసే ఏ పనైనా ఎవరు చేసినా రైట్ అనే అనాలి. ఎందుకంటే వాళ్ళకి అది 100% నిజాయితీ ఉంది దానిలో. ఆ నిజాయితీతో తీసుకున్న నిర్ణయాన్ని రైట్ అనే అనాలి. మనం బాగా కాదు కదా బయట నుంచి చెప్పాల్సింది. మనం నిర్ణయిస్తే ఏమవుద్దంటే, మనం నిర్ణయించేది ఏంటంటే చంద్రబాబు అంటే ఇష్టం అంటే ఒకలాగా, జగన్ అంటే ఇష్టం ఉంటే ఒకలాగా నిర్ణయాలు చేయగలం. కానీ కేసీఆర్ నాని పొజిషన్లో నుంచి నిర్ణయాలు చేయాలి, మనం ఆలోచించాలి తప్పితే మన సొంత దాన్ని ఆయన మీద పుష్ చేయడం లేదు. నాకు అర్థమైనంతలో కేసీఆర్ నాని ఈజ్ వెరీ 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 హార్ట్ ఓరియంటెడ్. మనసు ఉంది ఆయనకి, మనసు ఉన్న మనిషి కాబట్టి ఆయన నిర్ణయాన్ని మనం గౌరవించాల్సిందే. ఆయన తీసుకున్న డిసిషన్ రైట్ డిసిషన్ అంటారు. రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకున్నాడు. రైట్ టైం అనేవి లేదు, రైట్ టైము రాంగ్ టైం అనేది రైట్ టైం కాదు. ఇన్ఫ్యాక్ట్ అది ఆయన ఇంకా ముందు నేను తీసుకుంటే ఇంకా కొంచెం బెటర్గా గౌరవనీయంగా ఎక్కువ గౌరవనీయంగా ఉంటుంది. ఎందుకంటే ఎంపీ అంటే రాంగ్ టైంలో రైట్ డిసిషన్ అంటారా? ఏ టైము కాదు, అది ఆయన డెసిషన్ అయింది. ఆయనకి నా వ్యక్తిత్వం నాకు అర్థమైనంతలో ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాం కదా, ఆయన ఉన్నట్టుండే కుండబద్దలు కొట్టే మనిషి కాబట్టి ఆయన ఆత్మ ప్రబోధానుసారం ఆయన నిర్ణయం తీసుకున్నాడు. కెరీర్ల ప్రకారం కాకపోవచ్చు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఆయన ఆత్మ ప్రబోధం, ఎవరి ఆత్మ అయినా ఇప్పుడు నాకు వచ్చింది నేను చేస్తే కనుక అది కరెక్ట్. రైట్. ఒక్కసారి తెలంగాణకు వద్దాం సార్. తెలంగాణలో టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీసింగ్ కమిషన్ సభ్యుల రాజీనామా కొద్దిసేపు క్రితం ఆమోదించారు రాష్ట్ర గవర్నర్ తమిళసై. చైర్మన్ అదేవిధంగా 5 సభ్యులు ఇప్పటికే రాజీనామా చేశారు. రాజీనామాపై నిన్న మొన్నటి వరకు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు గవర్నర్. రాజీనామాలు ఆమోదించాలా వద్దా అని తర్జన భర్జన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థుల తర్వాత ఎట్టకేలకు గవర్నర్ పీసీ ఒక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు రాజీనామా ఆమోదించారు. ఈ రాజీనామా ఆమోదన ఎట్లా చూస్తారు? ఎందుకంటే టీఎస్పీఎస్సీ చాలా వివాదాల పుట్టగా మారింది. ఒకటి దీనిలో ఏంటంటే నిరుద్యోగుల ఘోష. ఎందుకంటే ముందు రాజీనామాను ఆమోదించకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ ఇబ్బందులు అట్లాంటివి చెప్పలేం, కానీ నిరుద్యోగుల దగ్గర నుంచి మాత్రం రాజ్భవన్ మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. నిరుద్యోగుల ప్రభావం కిందే కొంత వ్యతిరేకత వల్లే టీఆర్ఎస్ ఓడిపోవటంలో దాని పాత్ర కూడా ఉంది. కాబట్టి నిరుద్యోగులు అంటే యువకులు, లక్షలాది మంది యువకుల వ్యతిరేకతను మూటగట్టుకోవడానికి రాజ్భవన్ సిద్ధంగా ఉందని నేను అనుకోను. కాబట్టి అదొక కారణం కావాలి. ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నానంటే మామూలు పద్ధతిలోనే అవుద్ది కదా. ఇప్పుడు ఆ వ్యతిరేకతలు ఇవన్నీ ఎందుకని ఎవరైనా అంటే నేను అనేది ఒకటి, ఇంతకుముందు చాలా బిల్లులు ఆపేసినటువంటి పరిస్థితి, కోర్టు దాకా వెళ్తే కానీ కొన్ని బిల్లులు